లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, దేవుని పట్ల భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలారా, మరొక నూతన దినం, నూతన వారం, ఈ క్రిస్మస్ మాసములో మరి ప్రభుతో ప్రారంభించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఒక వారం గడిచిపోయింది, రెండవ వారంలో ప్రవేశించాము. మరి క్రిస్మస్ క్యారల్స్ ఉన్నాయి. అదే రీతిగా వివిధ విభాగాల సిద్ధపాట్లు, సంగీత సాధన కానీ, మరి డ్రామాలు కానీ, స్కిట్స్ కానీ, కొరియోగ్రాఫ్స్ కానీ, వీటన్నిటికీ సిద్ధపాటు. ఆలయం చాలా బిజీగా ఉంది. మేము కూడా చాలా బిజీగా ఉండాలి. కానీ అనుకోకుండా గత వారం గురువారం నుంచి పాస్టమ్ గారికి నాకు చికెన్ గున్యా రావడం, జ్వరము, చలి, ప్రతి జాయింట్ బిగుసుకొని పోవడం వల్ల చాలా ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ దేవుని ప్రార్థించి, ప్రభు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్తూ దేవుడు అనుగ్రహించిన శక్తి చొప్పున ఉదయకాలపు 2 ఆరాధనలు వాక్య పరిచయం జరిగించగలిగాం దైవ ప్రేరణ బట్టి. అలాగే సాయంకాలానికి వచ్చేసరికి ఈ ప్రభుతో ప్రారంభం రికార్డింగ్ లేదు అన్న విషయం సడన్గా జ్ఞాపకం వచ్చింది. కాబట్టి శక్తిహీనతల మధ్య వాక్యాన్ని చేతపట్టుకొని మీ మధ్యకు వస్తున్నాను. నూతన వారం, రండి ప్రభుతో ప్రారంభిద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీ కృప చూపుతూ, ఆసక్తిని బట్టి, అవకాశాలు బట్టి, మీ అనుగ్రహము చొప్పున ఈ రీతిగా నీ వాక్యాన్ని అందించుటకు అనుగ్రహించబడిన అవకాశం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. బోధకుడా, మీరు బోధించాలి నాయన. నీ పాత్రగా ఉపయోగించబడటానికి కావాల్సిన శక్తిని మీరే ఇవ్వాలి. కాబట్టి ప్రార్థిస్తూ మీ శక్తి చేత ఈనాటి వాక్యాన్ని, ఈ డివోషన్ కొనసాగించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. 25వ కీర్తన 4వ వచనం. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఈ కీర్తన మొదటి 7 వచనాలు ప్రార్థన అని చెప్పాను నేను. సో ద సామిస్ట్ వాస్ ప్రేయింగ్, దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తన యావత్తులో ప్రార్థన, ధ్యానం, ప్రార్థన, ధ్యానం, ప్రార్థన, ధ్యానం, ఈ క్రమంలో కొనసాగుతుంది. 7 వచనాలు ప్రార్థన, ఆ తర్వాత కొన్ని వచనాలు ధ్యానం ఉంటుంది. ఈ ప్రార్థనలో ఈ భక్తుని ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక అంశం ఏంటంటే, మొదటి మాట, నీ వైపునకు, నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. నాట్ ఓన్లీ ద స్పిరిట్, నా ప్రాణమును ఎత్తుకొనిచున్నాను, నా చేతులను ఎత్తుకొని ఉన్నాను, నా మనస్సును ఎత్తుకొని ఉన్నాను. ఇలా చెప్పబడ్డ అంశాలు అనగా ద టోటాలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు బి లిఫ్టెడ్ టువర్డ్స్ గాడ్. అసంపూర్తిగా కాదు, సంపూర్తిగా పరిపూర్ణమైన కాన్సన్ట్రేషన్తో దేవుని వైపుకు మనస్సు కానీ, ఆలోచనలు కానీ, హృదయం కానీ, ఇవన్నీ కూడా దేవుని వైపుకు మనము ఎత్తుకోవాలి. కాబట్టి దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో అలా ఎత్తుకోవాలంటే దేవుని పట్ల నమ్మిక కూడా ఉండాలి. మనము నమ్మని వ్యక్తుల దగ్గర మన హృదయాన్ని విప్పలేము. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని ఆందోళనకరమైన విషయాలు వస్తాయి. సో అవి అందరితో పంచుకోలేము కదండి. నీ సమస్యను ఎవరితో పంచుకుంటావు అంటే, ఎవరినైతే నువ్వు నమ్ముతావో వారితో పంచుకుంటావు. కొన్నిసార్లు నమ్మిన రీతిగా మనం పంచుకుంటాం, కానీ అవకాశం వచ్చినప్పుడు ఆ ఎవరైతే నమ్మామో వారు ఏం చేస్తారంటే, మనకు వారికి మధ్య చెడినప్పుడు దే కంప్లైన్, లేకపోతే దే రిటాలియేట్, లేకపోతే ఈ విషయాన్ని అనేక మందికి అందిస్తారు. అందుకే ఇద్దరి మధ్య రహస్యము దాగదు అంటారు.
కానీ దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదు. సో దేవుడు తనను నమ్మిన బిడ్డలను విడువడు, ఎడబాయుడు. నీవు ఆయన పట్ల నమ్మకత్వాన్ని కలిగి, విశ్వాసాన్ని కలిగి, ఆయనకు నీ హృదయ భారాన్ని, నీ హృదయ సమస్యను చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలంటే మనకు ఆయన మీద నమ్మిక ఉండాలి. ఆ విషయంతో పాటుగా ప్రభువా, శత్రువులు నన్ను వైపు చూస్తున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను సిగ్గుపడనీయకము. చాలా చక్కని ప్రాసెస్. నేను కాదు ప్రభువా, నేను నమ్మిన నా దేవునికి అవమానం కలుగుతుంది. కాబట్టి లెట్ మీ నాట్ టు బీ అషేమ్డ్. అవమానపరచనీయబడకుండా, సిగ్గుపడనీయకుండా దేవుడు నాకు ఉన్నాడన్న ధైర్యంగా ప్రకటించడానికి నీవు నాకు సహాయం చేయాలి. ఈ క్రమంలో 4వ వచనంలో యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, అలాగే నీ త్రోవలను నాకు తేటపరచుము. 2 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. నీ మార్గములు, నీ త్రోవలు నాకు తేటపరచుము. అనగా మార్గములు అనే మాట, త్రోవలు అనే మాట, ఈ రెండిటి మధ్య కొంత భిన్నత్వాన్ని మనము చూస్తే, దేవుని మార్గం అనగా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క తలంపులు, నా కొరకు దేవుడు దాచించిన భవిష్యత్ అనుభవాలు. ఐ మస్ట్ నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ సో దట్ ఐ మే వాక్ అకార్డింగ్లీ. దైవ సంకల్పము, దేవుని చిత్తాన్ని నాకు ఎరుకపరిచి, ప్రభువా ఆ చిత్తానుసారంగా నడవటానికి నాకు నేర్పించు, ఆ చిత్తానుసారంగా నడవటానికి నాకు నేర్పించు. సో అనగా ఇది ఒక ప్రాణం గురించి కాదు, మన మనస్సు కానీ మన ఆలోచనలు కానీ యావత్తు కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నాం కనుక, సో మన పట్ల దేవుని చిత్తము, దేవుని సంకల్పం ఏదో మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ రీతిగా ఆ ఆలోచన, మనగా దైవిక సంబంధమైన ఆలోచన ద్వారా, చిత్తము ద్వారా నడవటానికి నాకు తెలియచేయము, తేటపరచుము అంటాడు. సో రివీల్ మీ యువర్ విల్. జాగ్రత్తగా గమనించండి. రివీల్ మీ యువర్ విల్ టువర్డ్స్ మీ. నా పట్ల నీ చిత్తము ఏమైందో ఆ చిత్తము నాకు తెలియచేయము. ఎట్ ద సేమ్ టైం నీ త్రోవలు నాకు తేటపరచుము. క్లారిఫై. రివీల్ మీ అండ్ క్లారిఫై మీ. చాలా చక్కని భావన మరి భక్తుడు చెప్తున్నాడు. అనగా నీ మార్గం ఉన్నప్పుడు మై బిహేవియర్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ వర్డ్. నీ సంకల్పములో, నీ చిత్తములో, నీ వాక్యము అనుసరించి నాకు ఆ వాక్యాన్ని తెలియచేయి, అలాగే నీ త్రోవలు నాకు తేటపరచు. మొదటి కీర్తన మనకు బాగా తెలుసు కదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, ఈ 3 విడిచిపెట్టి దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అలా ధ్యానించకపోతే దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుస్తుంది. కాబట్టి నన్ను నడిపించు, నాకు తెలియచేయి, నాకు తేట పరచుమనే ఈ భావన నేపథ్యంలో గాడ్ హ్యాస్ టు స్పీక్ టు అస్ ద వే వీ నీడ్ టు బిహేవ్. అండ్ గాడ్ హ్యాస్ టు క్లారిఫై in all the plans and purposes for me in his sight. He has to clarify. ఆయన తన చిత్తాన్ని తేటపరచాలి, తెలియచేయాలి, ఆయన త్రోవలు మనకు నడిపించాలి. అలాగే 86వ కీర్తన ఒకసారి చూద్దాం. 86వ కీర్తన 11వ వచనం.
యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. అక్కడేమో నీ మార్గము నాకు తెలియచేయము, నాకు తేటపరచుము. ఇక్కడేమో ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్లారిఫైయింగ్, బట్ యు నీడ్ టు టీచ్ మీ యువర్ వే. దేవుడు మనకు బోధకుడండి, ఆయన బోధించాలి, ఆ బోధను మనం అనుసరించాలి. ఆలోచింపచేసే ప్రతి విశ్వాసిని ఆలోచింపచేసే వాక్యం అది. టీచ్ మీ అనే మాట. అలాగే 27:11 కూడా అదే మాట కనబడుతుంది మనకి. సామ్ 27:11 యెహోవా, నీ మార్గమును నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. ఎవరు పొంచి ఉంటారండి? అపవాది పొంచి ఉంటాడు. ఎందుకంటే దేవుని మార్గంలో కొనసాగుతున్నప్పుడు అది అపవాదికి ఇష్టం లేదు కనుక ఆ మార్గం నుంచి తప్పించటానికి ప్రయత్నం చేస్తాడు, ఆ మార్గం నుంచి తప్పించడానికి. కాబట్టి ఆ దుష్టిని మార్గంలోనికి వెళ్లకుండా సరళమైన మార్గమున, సేఫ్ వే, సరళమైన మార్గమున నడిపించు. ఎలా అంటే నన్ను నీ సత్యమును అనుసరింపచేసి సరళమైన మార్గమున నన్ను నడిపించు అంటాడు. సో కీర్తనకారుడు చాలా చాలా అంశాల్లో ఈ విషయాన్ని తెలియచేస్తూ పాయింట్ అవుట్ ద రోడ్, ద వే టు మీ టు ఫాలో. ద పాయింట్ అవుట్ ద వే ఆర్ ద రోడ్ టు ఫాలో. ఈ రోడ్ సైన్స్ ఉంటాయి చూడండి, మధ్యలో మన దారిలో వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద హైవేస్లో సైన్స్ ఉంటాయి. మనం ఏ మార్గంలో వెళ్ళాలి అనగా పలానా డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఆ మార్గం వెళ్ళడానికి అక్కడ గుర్తులు ఉంటాయి. ఒకవేళ ప్రక్కదారి పోవాలంటే అక్కడ సబ్వే ఉంటుంది, లేకపోతే సర్వీస్ రోడ్ ఉంటుంది. కాబట్టి ఆ వైపు చెప్తారు. మేము ఎప్పుడు ప్రయాణం చేస్తుంటాం, విజయవాడ హైవేలో వెళ్తున్నప్పుడు అద్దంకి దాటిన తర్వాత ఒక సబ్వే వస్తుంది. ఆ సబ్వే గుండా మేము పక్కకు తొలగితే అది అద్దంకి గుండా, పిడుగురాల గుండా హైదరాబాద్ చేరుస్తుంది. కానీ అలాగే వెళ్తే విజయవాడ వెళ్ళిపోతాం. సో ఆ పాయింట్. సో గాడ్ హ్యాస్ టు గైడ్ us and lead us and point us his way towards his own children. ఆయన మార్గాన్ని మనకు బోధించాలి, ఆయన మార్గాన్ని తెలియచేయాలి, ఆయన మార్గాన్ని తేటపరచాలి. కాబట్టి Psalmist was requesting God to show me, to clarify me and to teach me. సో దేవుని వాక్యము ఏదో యాదాలాపంగా చదవడం కాదండి. ఆ వాక్యము మనతో మాట్లాడాలి, ఆ వాక్యం మనతో మాట్లాడాలి, మనకు బోధించాలి, మనకు ఉపదేశించాలి, సరి అయిన సరళ మార్గం మనం నడిపించాలి. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. సో డైలీ డివోషన్స్, ఎందుకంటే ప్రతిదినం ఉదయాన్నే మనము ఏ మార్గములో ఎటువంటి ఇబ్బందులు మనకు ఎదురుగా ఉన్నాయో, ఎటువంటి సమస్యలు ఎదురుగా ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన నడిపించేవాడు. కాబట్టి ఆయన నడిపిస్తుండగా ఆయన మార్గంలో కొనసాగుదాం. ఆయన చిత్తాన్ని కనుగొని ఆ చిత్తానుసారమైన జీవితం కొనసాగింపచేద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడిన దేవుడో ప్రభా, స్తుతులు చెల్లిస్తాం. ప్రతి వ్యక్తి పట్ల మీ చిత్తం ఉంటుంది. ఆ చిత్తాన్ని మేము తెలుసుకోవాలి, తెలియచేయబడాలి. ఆ చిత్తం మాకు తేటపరచబడాలి. ఆ నీ సంకల్పం మాకు బోధించబడాలి. వాటిని అనుసరించి ముందుకు సాగాలి. ప్రతి విశ్వాసిని ప్రభా మీరు ఏర్పరచుకున్నారు కాబట్టి వారి పట్ల మీ చిత్తము, మీ సంకల్పం ఏమై ఉందో మీరే బోధించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.